ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ సందీప్ డైలీ వ్లాగర్ ఛానల్ తరపున స్వాగతం. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు. సో ఈరోజు అయితే ఇంకా లక్ష్మి అయితే డ్యూటీ ఉందన్నమాట. సో లక్ష్మి డ్యూటీకి వెళ్ళిపోతుంది, ఇంకా నేను కూడా వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే నేను కొద్దిగా గ్రౌండ్కి వెళ్ళి కొద్దిగా రన్నింగ్ అది చేసుకుని అయితే వచ్చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటాం. నేనైతే డ్యూటీకి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. సరేనండి, నేను ఇంకా పండుగ అయితే గ్రౌండ్కి వెళ్తాం. ఇంకా పూరిగోడు వాళ్ళ అమ్మతోటి డ్యూటీకి వెళ్తాడు. సరే, ఈరోజు అయితే వ్లాగ్ చాలా బాగుంటుంది, ఇంకా ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? ఇంకా మనమైతే గ్రౌండ్కి వెళ్ళిపోదాం, పదండి, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను భోజనంకి అయితే వచ్చానమాట. సో ఇంకా పండుగ అయితే ఆడుకుంటున్నాడు, ప్రశాంత్ గడు. ఇంకా ధనుష్ అయితే వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఉన్నాడు. ఇప్పుడైతే ఇంకా వంట అయితే వండలేదండి. సో మార్నింగ్ అయితే లక్ష్మి ఇక్కడే కదా డ్యూటీ అని చెప్పి వండలేదు. సో ఇప్పుడైతే మనం ఏదో ఒకటి ఈజీగా పిల్లలు కూడా తినేటట్టుగా ఏదైనా ప్రిపేర్ చేద్దాం, చేసి ఇంకా భోజనం చేసేద్దాం. లక్ష్మి వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం, ఓకేనా? ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంక రైస్ అయితే పెడదాము. రైస్ పెట్టిన తర్వాత స్టార్ట్ చేద్దాం. కొంటాను ఫ్రెండ్స్, ఇప్పుడే ఆఫీస్ నుంచి అయితే వచ్చాము. ఇంకా లక్ష్మి అయితే పిల్లలకైతే ఇంకా అన్నం అయితే పెట్టింది. ఇంకా మేమైతే ఇప్పుడు బజార్కి అయితే వెళ్ళాలండి. సర్ప్ అయితే అయిపోయింది. ఇంకా నేను కూడా యూనిఫామ్ కుట్టించడానికి ఇచ్చాను టైలర్ షాప్కి. సో టైలర్ షాప్కి వెళ్ళి యూనిఫామ్ తీసుకొని ఇంకా ఏదో మర్చిపోయాను, అదైతే తీసుకొని పడిపోతారు. నువ్వు ఇలాగెలా చెప్తున్నావు? ఇంకా చూసుకొని బజార్కి వెళ్ళి వచ్చేద్దాం. మరి పొంగల్కి పిల్లలకి బట్టలు తీద్దాం అనుకున్నాము, అవ్వలేదండి. చూడాలి మరి ఎప్పుడు తీసుకోవాలి ఏటో. ఇంకా 2 రోజులే టైం ఉంది, చూద్దాము. ఇంక బజార్కి అయితే వెళ్ళిపోదాం. ఇంక లక్ష్మి కూడా తినేస్తుంది. ఈరోజు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే లక్ష్మి బీట్రూట్ కూర వండింది. అసలు ఎప్పుడు సంవత్సరం అయింది కదా, ఈరోజు బీట్రూట్ కూర అయితే వండింది. చక్కగా తింటుంది. తినిన తర్వాత ఇంకా బజార్కి అయితే వెళ్ళేసి రావాలి, అది సంగతి. సరే, ఇంకా భోజనం చేసేద్దాం. ఫ్రెండ్స్, లక్ష్మి అయితే బీట్రూట్ కైమా అనమాట. చూసారు కదా, అంటే వేయడానికి చేతులు రావట్లేదు అని చెప్పి లక్ష్మి ఏం చేసిందంటే మిక్సీలో వేసి ఫ్రై చేసింది. సో చాలా బాగుంది, ఇలాగే బాగుంది. చిన్న చిన్న మొక్కలు కోయాలంటే లక్ష్మికి చెయ్యి బాగాలేదు కదా, అందుకని చెప్పి ఈ విధంగా చేసింది. సో చపాతీతో ఏ విధంగా ఉందో చూద్దాం. ఎక్సలెంట్, చాలా బాగుంది లక్ష్మి. బాగుందా పూరి? బాగుంది, అలాగా చాలా సోమేష్ అన్ని వెరైటీ కంటే ఆయిల్ ఎక్కువ వేసి లేదు బుజ్జ. ఎన్ని మిరపకాయలు వేసాను, టేలర్
పచ్చిమిరపకాయలు కూడా ఇలా బాగాలేదా బాగుందా నేను చేయకుండా తండ్రి కూడా తినొచ్చు వేసుకుని ఏమవ్వదు మీరు కూడా వేయలేవు కదా అంటే ఇప్పుడు ఆలోచించాను కొయ్యలేకపోతున్నా